ఈ ఎండలకి ముఖాన్ని ఎంత కవర్ చేసుకొని మనం బయటికి వెళ్ళినా, లేదంటే ఒక గంట వంటగదిలో ఉన్నా చర్మం ఎంత నల్లగా మారిపోతుందంటే, ఏదో సంవత్సరాల కొద్దీ ఉన్న నలుపంతా ఒక్కసారి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. ప్యాచులు ప్యాచులుగా చర్మం మీద నలుపనేది కనిపించేస్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటా ఉంటారు, ఇంట్లో ఉన్నా కూడా నా ఫేస్ ఎందుకు ఇంత ట్యాన్‌గా అయిపోయింది, స్కిన్ ఎందుకు ఇంత డల్‌గా ఉంది, ఫేస్‌లో అస్సలు కళలేదని ఫీల్ అవుతూ ఉంటారు. దానికోసం ఏ క్రీమ్‌లు యూజ్ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఈ ఎండాకాలం. ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసం ఈరోజు నేను షేర్ చేసే ఈ టిప్‌ని గనుక మీరు యూజ్ చేస్తే ఈ ఫేస్ మాస్క్ మాత్రం సూపర్‌గా పనిచేస్తుంది. సన్ స్క్రీన్ లోషన్ కూడా మీరు యూజ్ చేయకుండా బయటికి హ్యాపీగా వెళ్లి రావచ్చు. ఇంట్లో ఉన్నా కూడాను ఇలాంటి క్రీమ్స్ యూజ్ చేయనవసరం లేదు. జస్ట్ ఈ ఫేస్ గ్లోయింగ్ టోటల్ బాడీ స్కిన్ వైటనింగ్ మాస్క్ అయితే ఈరోజు నేను షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా అయితే ఫేస్‌కి ఎక్కువ యూజ్ చేస్తాను నేనైతే. ఈ వేసవి కాలంలో మీరు క్రీమ్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి న్యాచురల్ రెమెడీస్‌ని అంత బాగా యూజ్ చేస్తే మీకు అంతకన్నా ఎక్కువ లాభం కలుగుతుంది. ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో నేను చూపించే ఈ న్యాచురల్ రెమెడీస్ గనుక మీరు ఈ వేసవి కాలంలో యూజ్ చేస్తే గనుక స్కిన్ అనేది ఎంత ఫ్రెష్‌గా ఉంటుందంటే ఫ్రిడ్జ్ నుంచి తీసినట్టుగా అనిపిస్తుంది. నీట్‌గా ఉంటుంది, క్లీన్‌గా ఉంటుంది. స్వెట్టింగ్ కూడా చాలా తక్కువ పడుతుంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరు ఎంత ఖరీదైన క్రీమ్ తెచ్చినా కూడా ఫస్ట్ టైం యూజ్ చేసిన ఈ ఫేస్ మాస్క్ ఇచ్చిన గ్లో అనేది కంపల్సరీగా ఇప్పుడు ఇవ్వదు. ఈ అద్భుతమైన రెమెడీ కోసం మీకు కావాల్సింది శనగపిండి అండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈజీగా అవైలబుల్‌గా ఉంటుంది. స్కిన్ వైట్నింగ్ కావాలనుకునే వాళ్ళు, కేవలం స్కిన్ వైట్నింగ్ కోసమే కాదండి, స్కిన్ మీద ఉన్న ఈ డర్టీనెస్‌ని గానీ, ఈ బ్లాక్ హెడ్స్‌ని గానీ, ఎలాంటి క్రిమిని చర్మాన్ని మీద ఉండకుండా చేయడానికి శనగపిండి బాగా ఉపయోగపడుతుంది. ప్రాచీన కాలం మొత్తము చర్మ సౌందర్యానికి శనగపిండినే వాడేవాళ్ళు. ఎందుకంటే శనగపిండిలో స్కిన్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి కావాల్సిన మంచి లక్షణాలనేవి ఉన్నాయి. స్కిన్‌ని వైట్నింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే శనగపిండిని మనం ఈ మాస్క్‌లో యూజ్ చేస్తాము మెయిన్ ఇంగ్రీడియెంట్ కింద. నేను ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. ఫేస్‌కి, హ్యాండ్స్‌కి ఇంకా నెక్‌కి ఉపయోగపడుతుంది ఈ 3 స్పూన్స్ అయితే నాకు. నెక్స్ట్ వచ్చేసి ఒక కాఫీ పౌడర్ తీసుకోవాలి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. నా దగ్గర అవైలబిలిటీగా ఉన్న ఆ బ్రూ ప్యాకెట్ అయితే నేను తీసుకుంటున్నాను. రూ. 2 ప్యాకెట్ ఉంటుంది కదా, స్మాల్ ప్యాకెట్. లేదంటే మీ దగ్గర బాటిల్‌తో ఉంటే కనుక ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ అనేవి స్కిన్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కును వేసవి కాలంలో చెమట విపరీతంగా వస్తుంది కదా, ఆ స్వెట్టింగ్‌ని తగ్గించడానికి శనగపిండి, ఈ బ్రూ పౌడర్ ఇంకా నేను ఉపయోగించే ఇంగ్రీడియెంట్స్ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ శనగపిండిలో మనం బ్రూ ప్యాకెట్ వేసుకున్న తర్వాత వెంటనే మీరు మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే కాఫీ పౌడర్ బయట గాలికి మనం వేయంగానే అది గట్టిపడిపోతుంది. తర్వాత అది మిక్స్ అవ్వదనమాట. వెంటనే కలిపేసుకోండి. నేను ప్రతి పాయింట్ కూడాను చాలా వివరంగా చెప్తున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తున్నాను. అదేంటక్క ఇప్పుడే ఏ క్రీమ్స్ యూజ్ చేయొద్దు అన్నారు కదా, మళ్ళీ మీరే క్రీమ్ యూజ్ చేస్తున్నారని మీకు ఒక డౌట్ రావచ్చు. అవునండి, నేనే చెప్పాను ఏ క్రీమ్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే స్కిన్ మీద డైరెక్ట్‌గా మనం దీన్ని పెట్టేసుకొని గంటల తరబడి ఆ స్కిన్ మీద అలా వదిలేయము. కానీ దీన్ని ఇలా ఫేస్ మాస్క్ కింద యూజ్ చేస్తే గనుక సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఫెయిర్ అండ్ లవ్లీ అనేది చాలా ఫేమస్ అయిన ఒక క్రీమ్ అనమాట. ప్రతి ఒక్కరికి చాలా అఫోర్డబుల్‌గా ఉంటుంది. ప్లస్ చాలా మంది కూడాను దీన్ని డైలీ వేర్ యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి దీని రిజల్ట్ అయితే తెలుసు. కానీ మీరు ఈ ఫేస్ మాస్క్‌లో నేను చెప్పినట్టుగా ఈ క్రీమ్‌ని యూజ్ చేస్తే గనుక డెఫినెట్‌గా సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. నిజంగా మీకు కూడా తెలీదు. ఎప్పటినుంచో యూజ్ చేస్తున్న వాళ్ళకి కూడా తెలీదు. ఇదేంటి దీన్ని ఈ రకంగా కూడా యూజ్ చేయొచ్చా, ఇలా కూడా రిజల్ట్ ఇస్తుందా అని. కానీ ఒకసారి అయితే ట్రై చేయండి. నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అనేవి చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. కానీ చాలా మంది కూడాను ఇగ్నోర్ చేస్తారు ఇలాంటి రెమెడీస్‌ని. రిజల్ట్ కూడాను నేను లైవ్‌లో చూపిస్తాను. నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం రోజ్ వాటర్ వేసుకోవాలి. ఇన్ కేస్ మా దగ్గర రోజ్ వాటర్ లేదు అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. డెఫినెట్‌గా నేను రిప్లై ఇస్తాను. రోజ్ వాటర్ అనేది వేసవికాలానికి మంచి టిప్ అని చెప్పాలండి. మీరు డైరెక్ట్‌గా ఒక రోజ్ వాటర్‌ని కాటన్ బాల్‌తో మనం ఫేస్ మీద అప్లై చేసుకున్నా కూడా స్కిన్ అనేది చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. చూసి అలా వెళ్ళిపోకుండా డెఫినెట్‌గా అయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి ఒక ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి వాళ్ళు యూజ్ చేసేలాగా చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్కిన్ వైట్నింగ్ కోసము చాలా క్రీమ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. టీవీ యాడ్స్‌లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌ని పెట్టి చూపిస్తారు. కానీ అవి ఏ క్రీమ్ మనం ట్రై చేయాలన్నా కూడా మినిమమ్ 100 అబోవ్ ఉంటుంది. ఏ క్రీమ్ తీసుకున్నా కూడాను ఆ క్రీమ్ మనకి ఆ స్కిన్‌కి మనకి నప్పుతుందో లేదో కూడా తెలీదు. ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఎక్కువ పింపుల్స్ రావడం, స్కిన్ అలర్జీ రావడం వచ్చిన తర్వాత ఆ క్రీమ్‌ని పక్కన పడేస్తాం. అదంతా ఖర్చుతో కూడిన పని, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ అండి. జస్ట్ 10 రూపీస్‌తో మీకు ఈ ఫేస్ మాస్క్ అనేది
హ్యాపీగా ప్రిపేర్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ టైం నేను చెప్తున్నాను, దీని రిజల్ట్ చూసారంటే నిజంగా అవాక్ అయిపోతారు, అంత బాగుంటుంది. నేను పర్సనల్గా చాలా మందికి ప్రిఫర్ చేశాను, వాళ్ళు చెప్పిన రిజల్ట్నే నేను ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. ఏదైనా ఒక రెసిపీ నేను మీతో షేర్ చేశానంటే అది పక్కా రిజల్ట్ ఇస్తుందంటేనే నేను మీకు షేర్ చేస్తాను, మీ వరకు తీసుకొస్తాను. ఈ వీడియోని ఫస్ట్ టైం కొత్త వాళ్ళకైతే తెలియదు, కానీ మన సబ్స్క్రైబర్స్కి అయితే ఆల్రెడీ తెలుసు మన వీడియోస్ ఎంత జెన్యూన్గా ఉంటాయో, ఎంత నిజాయితీగా ఉంటాయని. ఈ మాస్క్ని మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని కూడా ఒక ఎయిర్ టైట్నింగ్ బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చండి. మినిమం 3 days వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. గాలి వెళ్లకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హ్యాపీగా అందరూ యూజ్ చేసుకోవచ్చు. నైట్ టైం యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చక్కగా ఫేస్ వాష్ చేసేసుకొని నైట్ టైం అప్లై చేసేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి. ఎంత గ్లో వస్తుందంటే ఫౌండేషన్, ఫెయిర్ అండ్ లవ్లీస్, ఇంకా ఇలాంటి కన్సీలర్స్ లేదంటే పౌడర్ రాసుకునే ముందు ఏమైనా క్రీమ్స్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా ఆ క్రీమ్స్ అని పక్కన పడేస్తారు. ఎందుకంటే ఇది యూజ్ చేసిన తర్వాత మీ ఫేస్ అనేది అంత గ్లో అవుతుంది. మచ్చలు అనేవి వెంటనే మాయమైపోతాయండి. మీ స్కిన్ కలర్లోకి మారిపోతాయి మచ్చలన్నీ కూడాను. మచ్చ అనేది కనబడదు. కళ్ళ కింద ఉన్న నలుపు కూడా మీకు లైట్నింగ్ అవ్వడం జరుగుతుంది. నేను మీకు లైవ్లో రిజల్ట్ చూపిస్తానని చెప్పాను కదండి. నా స్కిన్ మీద నేను అప్లై చేసి చూపిస్తున్నాను. స్కిన్ వైట్నింగ్ అనేది మీకు డిఫరెన్సేషన్ కూడా చూపిస్తాను. నేను యూజ్ చేసేది జస్ట్ ఒక 21,000 రియల్మీ ఫోన్ అండి. ఇది నేను ల్యాప్టాప్ కూడా యూజ్ చేయను. నా వీడియో ఎడిటింగ్ కోసం ఓన్లీ ఫోన్లోనే నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను. అంత టెక్నికల్గా గ్రాఫిక్స్ పెట్టి ఎడిటింగ్ చేసేంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. నేను రిజల్ట్ అయితే మీకు లైవ్లో చూపిస్తాను. స్కిన్ అయితే ఎంత బాగా వైట్నింగ్ అయిందో మీ కళ్ళ ముందు మీరే చూడండి. ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. డెఫినెట్గా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. హైప్ చేయడం అసలు మర్చిపోద్దు.